షాదీ బేటీని షాదీ చేసుకోనన్నాడా? ఇంతకాలం ఉంటానని చెప్పి పాటలు పాడి ఆటలు పాడి ఇప్పుడు మోసం చేస్తాడు. తేల్చుకుంటా, వాడి అంతూ తేల్చుకుంటాను. సలాం అలైకుం అమ్మాజీ. నమస్కారం. మీరు? నాది పేరు అబ్దుల్ అలీ ఖాన్, నవాబ్ ఆఫ్ నర్సీపట్నం అంటారండి. అంటే మీరు నూర్జహాన్ తండ్రా? జీహా, మీరు సొంత కొడుకులా చూసుకుంటున్న అక్బర్ షాదీ చేసుకుంటానని చెప్పిన నూర్జహాన్ తండ్రిని నేనే. చాలా సంతోషం, రండి. శుక్రియా. ఏమిటిలా వచ్చారు? నాది గుండెల్లో బాధని మీకు చెప్పుకోవాలని వచ్చాను అమ్మాజీ. అక్బర్ నా బేటీతో మొహబ్బత్ అన్నాడు, షాదీ అన్నాడు. నేను సరే అన్నాను. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నేను షాదీ చేసుకోను అంటున్నాడు. ఎంత బతిమాలినా నహి అంటున్నాడు. నిజంగానా? వాడికేం వచ్చింది? అక్బర్, ఒరే అక్బర్! ఏంటమ్మగారు పిలిచారా? ఏరా, నువ్వు నూర్జహాన్ పెళ్లి చేసుకున్నావా? అవునమ్మా, నేను పెళ్లి చేసుకోను. ఏరా, ఎందుకు చేసుకో? ఎందుకైతేనే అమ్మగారు, నేను పెళ్లి చేసుకోను. అంటే అమాయకమైన ఆడపిల్ల ప్రేమ పేరు చెప్పి ఆశ చూపించి ఆకర్షణలో చేసుకోనంటావా? అలా చేసుకోలేని వాడివి ఆ అమ్మాయికి మనసు ఎందుకు ఇచ్చావు, మాట ఎందుకు ఇచ్చావు? అసలు ఎందుకు ప్రేమించావురా? మాది ఒక ప్రేమేనా అమ్మగారు? దేవదాసు, పార్వతి, లైలా, మజ్ను లాంటి వాళ్ళే విడిపోయారు. మాదేముంది? అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని పెళ్లి చేసుకునంటావా? చేసుకోనండి. నేను చెప్పినా విన్నంటావా? వినండి. ఆ పిల్ల అన్యాయం అయిపోతే? అయిపోయామండి. ఎంత తేలిగ్గా చెప్పేస్తారో దౌర్భాగ్యుడా. మనసిచ్చిన ఆడిది అన్యాయం అయిపోయినా పర్వాలేదు అనుకుని నువ్వు ఒక మనిషివేనా? ఇంతకాలం నా పెంపకంలో పెరిగి నేను పెట్టిన తిండి తిని ఇంత నీచుడుగా తయారవుతావని నేను ఊహించాను. పోరా బయటికి. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. పో. అమ్మగారు, మీరు తొందరపడి ఆయన కొట్టారేమోనమ్మా. ఏమిటి వేడి నువ్వు అనేది? నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నానే మనిషిని నన్ను పెళ్లి చేసుకుని అనడానికి కారణం మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు పితాజీ. మరి ఎందుకు చేసుకున్నానమ్మా? నీ కారణంగానేనమ్మా. ఏమిటి నువ్వు జహాను చెప్పేది? అవునమ్మా, నాతో ఎప్పుడూ మా అమ్మగారికి బిడ్డ పుట్టాకే మనకి షాదీ జరుగుతుందనేవాడు. అంతవరకు తను చేసుకోకూడదని అల్లా తోడుగా అనుకున్నాడంట. మీకింకెప్పటికీ బిడ్డలు పుట్టరని తెలియడంతో తనకి జన్మలో పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? వాడు నా కోసం, నేను బిడ్డని కనడం కోసం? అవునమ్మా, నేను చెప్పింది నిజం. వాడు నా చేతులతో నేనే కొట్టాను. నా కారణంగా తన పెళ్లిని త్యాగం చేయడానికి సిద్ధపడి నా పిచ్చివాడిని నా చేతులతో కొట్టాను. నేనెంత పాపిష్టిదాన్ని. చూడమ్మా, వాడిని పెళ్లి కొప్పించే బాధ్యత నాదే. మీ ఇద్దరు పెళ్లి జరిగేటట్టు నేను చూస్తాను. నా మాట నమ్ము. शुक्रिया माँ जी, बहुत बहुत शुक्रिया. चल बेटी. అమ్మగారు మీరా? ఒరే అక్బర్, నా కారణంగా పెళ్లి మానేసిన నిన్ను కొట్టి నేనెంత తప్పు చేశానురా. నీలాంటి మంచివాడిని అనుమానించి అవమానించిన ఈ అమ్మకి ఏ శిక్ష విధిస్తావో చెప్పరా? మీరు అలా మాట్లాడొద్దు అమ్మగారు, నాకు ఏడుపు వస్తుంది. ఒరే, నా మీద నీకున్న అభిమానంలో 100 వంతైనా నీ మీద నాకుంటే నిన్నిలా తొందరపడి కొట్టేదని కాదు కదరా. అదేం మాటమ్మా? మీకు నా మీద అభిమానం లేదని ఎవరంటారు? గాలికి ధూళికి బ్రతకవలసిన నన్ను తీసుకొచ్చి ప్రేమంటే ఏమిటో, మమతంటే ఏమిటో తెలియచేశారు. మీ కడుపున పుట్టకపోయినా కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. ఇంతకంటే నాకు కావాల్సిందే ఉందమ్మా? కులాల పేరుతో కొట్టుకు చచ్చే ఈ రోజుల్లో మన మధ్య మతాన్ని చెరిపేసి నాకు మానవత్వం అంటే ఏమిటో నేర్పారు. ఏ పెళ్ళైనా ఇంతకంటే బిడ్డకేం చేస్తుందమ్మా? ముందు భోంచేరా. ఒరే, నిజంగా నీకు నా మీద అంత అభిమానం ఉంటే నాకొక మాట. ఏమిటో చెప్పనమ్మా. నువ్వు నూర్జహాన్ని పెళ్లి చేసుకోవాలి.
అమ్మగారు, ఒరే, నాకు బిడ్డలు లేకపోతే నువ్వు పెళ్లి మానేయడం దేనికిరా? నువ్వు నా బిడ్డవు కాదా? కాదనే మాట అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేయి. అవుననే మాట అయితే నా మాటకు ఒప్పుకో. మీరు ఇంతలా చెప్పిన తర్వాత నేను ఎట్టా కాదంటానమ్మా. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. వయ్యారి నడకల దాన, ఉయ్యాల నడుముల దాన, మాట్లాడే కన్నుల వాడ, వేటాడే చూపుల వాడ, సంధ్య పొద్దుగిచ్చింది, అందగత్తె నచ్చింది, రావే ఈ వేళ. కొయ్ కొయ్ వయ్యారి నడకల దాన, ఉయ్యాల నడుముల దాన. వాలు కన్ను బట్టి, ఒళ్ళు సానబట్టి, గంట కోలాట మాడుకోనా. కౌగిలనే ఆకలితో కాటేస్తాంగాలే, కోడేరు వచ్చింది, కొత్త ఊపు తెచ్చింది, వినవే నా గోలా. ముందు సొంబసిల్లి, ముద్దు తెప్పరిల్లే, పూల బాణాలు వేసుకోనా. ఆ మాటే నువ్వంటే తొలి ఉడుపే నాదంట. వయ్యారి నడకల దాన, ఉయ్యాల నడుముల దాన, మాట్లాడే కన్నుల వాడ, వేటాడే చూపుల వాడ, సంధ్య పొద్దుగిచ్చింది, అందగత్తె నచ్చింది, రావే ఈ వేళ. కొయ్ కొయ్ వయ్యారి నడకల దాన, ఉయ్యాల నడుముల దాన. కొంచెం ఉండబ్బాయి, డబ్బులు పంపిస్తాను. అలాగేనమ్మా. నిర్మలా, అమ్మాయి నిర్మలా, అమ్మా